ఇప్పుడు నాకు కూడా అర్థమైంది. ఇద్దరు పెళ్ళాలు ఒక పెళ్ళం ఉన్నోడు అదృష్టవంతుడు కాడు. అసలు పెళ్ళే చేసుకో చూడు. అగో అగో ఆడే ఆడే అదృష్టవంతుడు అంటే. ఆ గసంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఒక్కనివి ఉండాల్సింది. ఒక్కడివే ఉండాలనుకున్నావు. ఫస్ట్ పెళ్లి ఎందుకు చేసుకున్నావు, తర్వాత నన్నెందుకు చేసుకున్నావు? ఏందే ఏమన్నారు? ముందుకు పెళ్లి చేసుకున్నానా? నన్ను ప్రేమించి నా ఎంటవాడి పెళ్లి చేసుకున్నారాక నన్ను చంపి ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అని అంటున్నారా? అక్కను చేసుకున్నా కదా అని నువ్వు కూడా నన్ను ఇష్టపడి నా ఎంటవాడి పెళ్లి చేసుకోకపోతే చస్తాన్ని బెదిరిస్తే నిన్ను కూడా చేసుకున్నా కదనే. బెదిరితే చేసుకుంటావా? ఒక్క పెళ్ళని సరిపోదా నీకు? ఏందే ఏమన్నావు? మళ్ళాను నీ అమ్మ చెల్లె బాధపడితే నేను చూడలేను, అది చస్తే నేను తట్టుకోలేనని నీ చెల్లె మెడలో తాళి కట్టరాక నా ఎంట పడి నన్ను చంపినావు కదనే. ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటున్నావా?